జనకుడు ఆ మాట అన్నాడురా, లేచి ఆ ధనస్సు చూడమన్నాడండి. పశ్య అంటే చూడు, విరవమల్లా చూడు అన్నాడు. అప్పుడు లేచాట రామచంద్రమూర్తి సింహాసనంలోంచి. ఎట్లా ఉంది అన్నారు. జనకుడు తిట్టిన పిచ్చి తిట్లన్నీ తిని రాజులంతా తలలు వాల్చేశారట. ఎట్లా వాల్చారు అన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత పొద్దుతిరుగుడు పూలు తలవాల్చేసినట్టుగా. మరి ఇప్పుడో సూర్యవంశంలో పుట్టిన రామచంద్రమూర్తి లేచేటప్పటికల్లా మళ్ళా పొద్దుతిరుగుడు పూలన్నీ వికసించినాయిటండి. ఆహా, ఎంత బాగున్నాడే, ఎంత అందంగా ఉన్నాడే. అబ్బా అబ్బా అబ్బా, సరే ఎక్కడి నుంచి వచ్చాను, ఇంత అందంగా ఉన్నాడేంటి? కన్నా వారలెంత ధనులో, నారాయణదాస్ గారికే చెప్పాలి. వస్తున్న రామచంద్రమూర్తిని కన్నా వారలెంత ధనులో, కన్నా వారలెంత ధనులో, శంకరు ధనువే కిడదలగొను వీరు, కన్నా వారలెంత ధనులో ధనులో. ఎలా వస్తున్నారండి?